చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. ఎన్నికల ముందు డాంబికాలు పలికిన విజనరీ నా చేత కాదు, నా వల్ల కాదు అనేస్తున్నారు. సూపర్ 6 హామీలపై ఎప్పుడో యూటర్న్ తీసేసుకున్నారు. ఇతర హామీల సంగతి చెప్పాల్సిన పని లేదు. మరోపక్క మంత్రి పయ్యావుల తన చేతిలో మంత్రదండం లేదనేస్తున్నారు. చంద్రబాబును గుడ్డిగా నమ్ముకోవాలని ప్రజలకు ఉచిత సలహా ఇస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి సత్యకుమార్ కూడా మరొక బాంబు పేల్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్ని నడపడం సాధ్యం కాదని, అందుకే వాటిని ప్రైవేట్ రంగానికి అప్పజెప్దామని అన్నేస్తున్నారు. కూటమి అసమర్థ పాలనపై అన్ని రంగాల ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులిచ్చి నాణ్యమైన వైద్య విద్యను అందించడం సాధ్యం కాదని కూటమి సర్కార్ తేల్చేసింది. అందుకే కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ మండలిలో ప్రకటించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన 17 వైద్య కళాశాలల్లో 10 కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకెళ్తామన్నారు. ఇందుకోసం సలహాదారులను నియమించామని, వారు నివేదిక ఇచ్చాక పెట్టుబడిదారులను అన్వేషిస్తామని ఆయన అంటున్నారు. గత ప్రభుత్వంలో కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ప్రవేశపెడితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలు గొడవ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. పేదలకు అన్యాయం జరుగుతోందని పవన్, లోకేష్, చంద్రబాబు ఊరు వాడా తిరిగి అరిచి గీపెట్టారు. జగన్ పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక విధానాలు అమల్లోకి రావడం, వాటిపై ప్రజల్లో చర్చ జరుగుతున్న సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కూటమి పార్టీలు చెయ్యని ప్రయత్నం లేదు. తాము పాలనలోకి రాగానే వెంటనే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తీసేస్తామని అప్పట్లో చెప్పారు. అలాంటి కూటమి పార్టీలు యూటర్న్ తీసుకుని ఏకంగా 10 వైద్య కళాశాలల్ని ప్రైవేటు రంగానికే కట్టబెడుతున్నాయి. ఇదెక్కడి న్యాయమని వైఎస్ఆర్సీపీ నేతలు మండలిలో నిలదీశారు. స్వాతంత్ర్యం వచ్చాక రాష్ట్రంలో 11 వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో ఏకంగా 17 కొత్త కళాశాలలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జగన్ పాలనలో ఒకేసారి 5 కళాశాలల్ని ప్రారంభించి రాష్ట్రానికి 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది మరో 5 నూతన మెడికల్ కాలేజీలు మొదలవ్వాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వాటికి మోకాలడ్డింది. ప్రైవేట్ రంగంపై మోజుతో ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటుకు అప్పచెప్పడానికి కూటమి సర్కార్ సిద్ధమైందనే విషయం తాజాగా మండలిలో మంత్రి సత్యకుమార్ ప్రకటనతో స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం చెబుతున్న పీపీపీ విధానం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవడంతో పాటు సామాన్య ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందడం కష్టమని సామాజిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పాలనలో విద్యా వైద్య రంగాలు బలోపేతమయ్యాయి. నిధుల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పలు నాణ్యమైన సంక్షేమ పథకాలను ఈ 2 రంగాల్లో అమలు చేశారు. విద్యా వైద్య రంగాల్లో అవుతున్న ఖర్చుల కారణంగా ప్రజలు అప్పుల పాలవుతున్నారని, అలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ రంగంలో సంస్కరణలు అమలై నాణ్యమైన సేవలు అందితే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అలా అనుకోలేదు. యథావిధిగా ప్రైవేట్ రంగంపై తనకున్న అంతులేని మమకారాన్ని ఘనంగా చాటుకుంటున్నారు. విద్యారంగంలో వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణల్ని నేడు పక్కన పెట్టేశారు. అలాగే వైద్య ఆరోగ్యం రంగంలో జగన్ సర్కార్ అమలు చేసిన విధానాలను నేటి కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి, పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఒక ఆసరాగా నిలబడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పట్లో వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పించింది. ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్, ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఎప్పుడు చూడని విధంగా కొత్త 104, 108 వాహనాలు, ఎప్పుడు చూడని విధంగా హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమాలు, ఎప్పుడు చూడని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను 1050 నుంచి 3300 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని పెంచడం, ఎప్పుడు చూడని విధంగా 25 లక్షల దాకా పేదలకు, ఈ మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఎప్పుడు చూడని విధంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. ఈరోజు ఈ పథకాలన్నీ కూడా మొత్తం ధ్వంసం.
25 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని 2.5 లక్షలకు తగ్గిస్తున్నారు. నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతాను నేను. కూటమి పార్టీలు పాలనలోకి రాగానే సూపర్ 6 హామీలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ఆ ప్రకటనను బుట్టదాఖలు చేశారు. సంపద సృష్టి చేస్తామని చెప్పిన నోటితోనే అంతా వట్టిదే అని స్వయంగా ప్రకటించారు. తనకు సంపద సృష్టి గురించి తెలియదని ఎవరికైనా తెలిస్తే తన చెవిలో ఆ రహస్యం చెప్పాలని ప్రజలనే అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో 1,00,000 కోట్లకు పైగా తెచ్చిన అప్పులను ఏం చేస్తున్నారో చెప్పకపోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తోందని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మొదలుపెట్టారు. ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఇది కూటమి ప్రభుత్వ తీరు. అన్ని రంగాల్లో తిరోగమనం మొదలైందనడానికి కూటమి ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం, అధికారం కోసం అడ్డగోలుగా అబద్ధాలాడిన చంద్రబాబు అసలు స్వభావంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత జగన్ ప్రభుత్వం అందించిన పథకాల కంటే అధికంగా పథకాలను అందిస్తానని చెప్పి పాలనలోకి వచ్చిన బాబు 9 నెలలు కాకముందే ప్లేటు ఫిరాయించడాన్ని అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారు.